నిన్నటి నుంచి ఒక కొత్త విషయం తెర మీదకి వచ్చింది. విజయ్ గారు ఏ విధంగా అయితే గెలుపొందారో అలాగే ఇక్కడ ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే విజయ్ లాగానే విజయం సాధించే అవకాశం ఉందా? ఆయన వచ్చే అవకాశం ఉందా? అసలు వస్తారా? ఏంటి పరిస్థితి? సార్, మొన్న మధ్య ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనుకుంటండి చాలా అసభ్యమైన పదజాలంతో మాట్లాడేది. ఆవిడ కూడా ఎన్టీ రామారావు గారి కోళ్లే. ఆ పిల్లోడి వంశంలో కూడా ప్రవహిస్తుంది పెద్ద ఎన్టీఆర్ గారి రక్తమే. వారసుడు అంటే ఎప్పుడైనా ఇంటి పేరు ఎవరికి వస్తుంది సార్? ఇంటి పేరు ఎవరికి వస్తుంది సార్? నారా లోకేషా, నందమూరి లోకేషా? చెప్పండి మీరు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఎలా ఉంది ఆ పేరు? ఎలా ఉంది ఆ పేరు? పేర్లోనే ఒక కిక్ ఉండట్లేదు సార్. పేర్లోనే అంత పెద్ద కిక్ ఉంటే ఈ రోజు నారా లోకేష్ గారికి నందమూరి రక్తం అడితే మరి అంత గొప్ప నందమూరి రక్తం జూనియర్ ఎన్టీఆర్ లో ఎంత గొప్పగా ప్రవహిస్తుందండి. పెద్ద ఎన్టీఆర్ ని చూసినట్టుగా చిన్న ఎన్టీఆర్ ని చూస్తుంటే ఆ భావన ఉండలేదండి. అదే జూనియర్ ఎన్టీఆర్ కి మెడల మీద ఎక్కించుకొని కొడాలి నాని, ఒళ్ళో కూర్చోబెట్టుకునే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ ఎంత ప్రేమగా ఎందుకు చూసినారంటే చంద్రబాబు గారి కోసం కాదు సార్, హరికృష్ణ గారి మీద ప్రేమతో, పెద్ద ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో. అసలు హరికృష్ణ గారికి మొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయంలో ఈ చంద్రబాబు గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మొన్న మధ్య చనిపోయిన ఆయన ఉన్నారు చూడండి, నాదెండ్ల భాస్కర్ రావు గారు, జేబులు కొట్టేవాడని, తిరుపతిలో జేబులు కొట్టేవాడని పోలీసులు ఇచ్చిన రిపోర్ట్, నేను చెప్తుంది కాదండి, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్. ఆ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంట్లో బియ్యం వచ్చింది, లేకపోతే ఆ ప్రమోషన్ ఇస్తే ఇంట్లో సరుకులకు వస్తే ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నారు సార్ అని, లేకపోతే వెన్నపోస్తే ఇచ్చాడనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బుచ్చయ్య చౌదరి గారికి. ఇవన్నీ కూడా స్వయాన నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి మాటలు సార్. సార్, ఇక్కడ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అని వస్తే నారా లోకేషా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనేటప్పటికి మనసంతా కొడుకు బిడ్డే వారసుడు, ఇంటి పేరు నిలబెట్టాడు, మళ్ళీ జెండా ఎగరేస్తే నారా లోకేష్ కంటే నందమూరి లోకేష్ అయితే బాగుండు కదా. అలా రాసుకోవడానికి లేదు కదా. కానీ నందమూరి ఆవిడెవరు, మన ఏదైతే చంద్రబాబు గారి భార్య నందమూరి అని ఆవిడ పెట్టుకోవచ్చు సార్, ఎందుకంటే తండ్రి పేరు కదా అని. తాత పేరు కదా నేను పెట్టుకోవడానికి లేదు కదా, లేదు కదా. అలా అయితే పాప ఆయన ఎవరు, బాలకృష్ణ గారి కొడుకు రావాలి. ఆ బాలకృష్ణ గారి కొడుకు దగ్గర అంత టాలెంట్ ఉందా? బాలకృష్ణ గారి దగ్గర అంత టాలెంట్ ఉందా? జనాల మనసులు గెలుచుకోవడానికి పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత చిన్న ఎన్టీఆర్ గారి మీద అదే ప్రేమ ఉంది సార్. ఇంకా కూడా ప్రేమ కంటే మించిన సానుభూతి ఉంది సార్. ఎంత సానుభూతి అంటే, అరే రే ఆ ఇంట్లో బిడ్డవే కదా, వాళ్ళు ఏ ఫంక్షన్లకి నిన్ను పిలవట్లేదు, ఎక్కడా నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను పక్కన పడేస్తున్నారు, నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నీ తల్లిని తిట్టిన వారిని కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు, ప్రభుత్వం ఫామ్ అయ్యాక కూడా నీ తల్లిని తిట్టారు, ఎంత దారుణం అబ్బా. మరి అందరి కుటుంబాలలో అదేంటది, ఆ అమ్మాయి షర్మిల అమ్మాయి ఏం చేసింది, విజయమ్మకి ఏం గౌరవం ఇచ్చినారన్నారే, ఆ బిడ్డ నీ ఇంటి బిడ్డే కదా. ఏ మీటింగ్ లో వచ్చినాడు, ఏ ఫంక్షన్ లో వచ్చినాడు, ఏ ఫంక్షన్ లో వచ్చినాడు, నీ ఇంట్లో ఏ ఫంక్షన్ కన్నా పిలిచినావా? ఎంత పెద్ద పేరు సంపాదించినారు. ఇప్పుడు ఎందుకు సినిమాల్లో పెద్దగా రాలేకపోతున్నారు? ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? మీ వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేసుకుంటారు? మీ ఓడు కదా, పరాయోడా, మీ రక్తమే కదా. ఎన్నిసార్లు లక్ష్మీ పార్వతి గారు అతని గురించి ప్రస్తావించారు. అతని పెళ్లి ఆపేయడానికి కూడా చూసినాడంట చంద్రబాబు, ఆ సంబంధం కూడా ఇవ్వనికండి ఆపేసినాడంట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు నారా లోకేష, నందమూరి తారక రామారావు అంటే అంటే తెలుగుదేశం పార్టీ ఎవరి సంస్థాపనలో అయితే జరిగిందో పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత, ఇవాళ కాకపోతే రేపు వారసుడు వస్తే జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు సార్. కాకపోతే తండ్రి కొడుకునే ప్రమోట్ చేస్తాడు కాబట్టి కొడుకునే ప్రమోట్ చేస్తాడు. కానీ వారసత్వ రాజకీయాల్లో తండ్రి తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒక్క జగన్ రెడ్డి గారి దగ్గర తప్ప. తండ్రి దగ్గర గురించి సపోర్ట్ చేసిన, తండ్రి జాకీలేసి లేపిన, తండ్రి ఇతర ముఖ్యమంత్రి కోసం అవతల వాళ్ళని మోసాలు చేసిన, అవతల వాళ్ళని ఎత్తిన అదేదో వామన అవతారంలో గనక ఆ మూడో పాదాన్ని పెట్టినట్టుగా వాళ్ళందరినీ అధపాతాళానికి చంద్రబాబు గారు స్వయానా తొక్కినా, జాకీలేసి లేపినా లోకేష్ గారు ఎంత మాత్రం ముఖ్యమంత్రి అవుతారో డౌట్. కానీ బట్ సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ వస్తే ఎంతో మంది మనసులను గెలుచుకుంటాడు సార్. చాలా హుందాతత్వంతో మాట్లాడతారు సార్. అతని మాట తీరు, అతని చెప్పే డైలాగులు ఇవన్నీ పెద్ద ఎన్టీఆర్ ని తలపిస్తుంది సార్. అందులోనూ వీటన్నిటికంటే మించి ఇంత పెద్ద కుటుంబం, వసుదైక కుటుంబం అతన్ని ఎంత వెలివేస్తున్నారో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నాం సార్.
చాలా బాధ అనిపించింది సార్ అతను చూస్తున్నప్పుడు, ఏ ఫంక్షన్ లో అయినా చూసినప్పుడు కూడా అతను ఒంటరి ప్రయాణంలో భలే బాధ అనిపిస్తుంది. సో ఎనీవే భగవంతుడు అతనికి అంత శక్తి ఇవ్వాలని, తన తాత బ్లెస్సింగ్స్, తన తండ్రి బ్లెస్సింగ్స్ ఎప్పుడు తనకు ఉంటాయని, ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తెలుగుదేశం జెండాని ఎగరవేయగల సమర్థుడు, అంటే ఏ కుట్ర కోణాలు లేకుండా మన విజయ్ లాగా, తమిళనాట విజయ్ లాగా ఒకవేళ చెయ్యగలిగితే అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల సాధ్యం అవుతది. అదే ఇంటి పేరు ట్రావెల్ అవుతది కాబట్టి, అదే సానుభూతి తెలుగుదేశం వాళ్ళకి కూడా 100లో 40% వాళ్ళైనా ఆయన అభిమానులు ఉంటారని భావిస్తున్నాను.